దేశం మొత్తం ఇప్పుడు ఒకటే చర్చ. ఎఫ్సిఆర్ఏ బిల్లు వాస్తవానికి భారతదేశ ప్రతి పౌరుడు కూడా తెలుసుకోవాల్సిన అంశం, అలాగే ఆలోచించాల్సిన అంశం కూడా. ఎంతవరకు చాలా మంది, ఎంతో మంది ప్రధానమంత్రులు వచ్చినా, ఎన్నో ప్రభుత్వాలు మారినా దీని మీద దృష్టి సారించలేదు అనేది ఒకటి. ఫస్ట్ టైం భారతదేశంలో నరేంద్ర మోడీ ప్రధానంగా ఒక డేరింగ్ స్టెప్ తీసుకుంటున్నారా? ఎందుకు డేరింగ్ స్టెప్ తీసుకుంటున్నారా అనాల్సి వస్తుంది అంటే, ఈ బిల్లు ఇంకా రాకముందే అమెరికాలో ఇప్పటికే చాలా కుట్రలు మొదలైపోయినాయట. భారతదేశంలోని పార్లమెంట్లో జరగాల్సిన చర్చ మీద అమెరికా పార్లమెంట్లో చర్చ జరిగింది అంటే, అక్కడ సెనేటర్స్ మాట్లాడుతున్నారు దీని గురించి అంటే, అక్కడి నుంచి వార్నింగ్లు భారతదేశానికి వస్తున్నాయి అంటే, ఈ బిల్లు ఎలా ఉండబోతోంది, దీనివల్ల ఇటు ఈ బిల్లు బీజేపీ ప్రభుత్వం తీసుకొస్తే కాంగ్రెస్ పార్టీకి నొప్పేంటి అనేది కూడా. ఎందుకంటే ఫారిన్ కంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ యాక్ట్ ఇది. అంటే ఒక రకంగా విదేశాల నుంచి వచ్చే విరాళాల మీద ఇక నుంచి పూర్తిగా దృష్టి పెట్టబోతోంది. ఆ విరాళాలు, ఆ కంట్రిబ్యూషన్ ఏదైతే ఉందో దాన్ని ఎలా ఉపయోగిస్తున్నారు, మత మార్పిడికి ఉపయోగిస్తున్నారా, లేదంటే ఇస్లామిక్ వాళ్ళు కానీ, లేదంటే క్రైస్తవుల ద్వారా వచ్చే ఆ విరాళాలని దేనికోసం ఉపయోగిస్తున్నారు, ఎటు వెళుతున్నాయి, ప్రతి రూపాయికి ఈ బిల్లు వస్తే కనుక లెక్క చెప్పాల్సి వస్తుందా? వాస్తవానికి దీని మీద నాకు పూర్తిగా అవగాహన లేదు. సాయి గారి విశ్లేషణలో కంప్లీట్ గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అసలు ఏం జరుగుతోంది, ఈ ఎఫ్సిఆర్ఏ బిల్లు మీద ఇంత క్యూరియాసిటీ ఏంటి, ఇది అంశం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం. సార్, వాస్తవానికి ఈ బిల్లు మీద చాలా అంశాలే ఒక రకంగా ప్రతి ఒక్కరు కూడా చాలా క్యూరియాసిటీగా ఉన్నారు. ఈ బిల్లు వస్తే ఏం జరుగుద్ది ఏంటి అనేది. మోడీ కూడా చాలా డేర్ చేసి, ధైర్యం చేసి ఈ బిల్లు ప్రవేశపెట్టబోతున్నారు అనేది కూడా. ఏంటి అసలు ఈ బిల్లు వెనక అసలు కదా? పాకిస్తాన్ మీద యుద్ధం, చైనా మీద యుద్ధంలో ఈజీగా గెలవచ్చు, కానీ ఈ ఎఫ్సిఆర్ఏ గెలవడం అనేది ఆ రెండిటికంటే కూడా పెద్ద విజయం. అట్లాగే ఆ కాశ్మీర్, పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ అయినా తిరిగి తెచ్చుకోవచ్చు, కానీ భారతదేశంలో ఎఫ్సిఆర్ఏ బిల్లు ఆమోదింపజేసుకోవడం అంటే ఆషామాషి కాదు. ఓ రకంగా చెప్పాలంటే దేశం ఇప్పుడు ఒక బాంబు మీద రుద్దని చెప్పాలి. దేశంలో అల్లకల్లోలాలు సృష్టించడానికి జరుగుతున్న ప్రయత్నాలు, నీటి ప్రొటెస్టులు వెనకాల ఉన్న దగ్గర నుంచి ఇప్పుడు చెయ్యాలనుకుంటున్న ప్రతి దానికి రీజన్ ఎఫ్సిఆర్ఏ. ఎందుకు అంటే మన దేశంలో అంటే మనం ఒక శత్రువుని డైరెక్ట్ గా కొట్టడం, రెండవది శత్రువుని బలహీనపరచడం. చైనా వాడి యుద్ధ వ్యూహం, అమెరికా వాడి యుద్ధ వ్యూహం ప్రత్యక్ష యుద్ధం అనేటటువంటిది పతాక స్థాయిలో మాత్రమే చేస్తారు. అంటే లాస్ట్ స్టెప్, ఇక మన వల్ల కాదు అన్నప్పుడు మిగతాదంతా కూడా తెర వెనకాలే చేస్తారు. ఇప్పుడు అమెరికాలో ఉండేటటువంటి సోరోస్ గ్రూప్, ఏదైతే డీప్ స్టేట్ గ్రూప్ ఉంటుందో, అది ప్రపంచవ్యాప్తంగా ఏ దేశంలో ఎలాంటి పాలకుడు రావాలో డిసైడ్ చేస్తుంది. వాళ్ళకి కావలసిన పాలకులు బలమైన పాలకులు కాదు, బలహీనమైన పాలకులు, బలహీనమైన కూటములు. ఎందుకు అంటే ఏదన్నా చెప్పగానే, అమెరికా చెప్పగానే వణికిపోయి అమలు చేసేటట్టు ఉండాలి. అమెరికా రంగంలోకి దిగిందనగానే భయపడేటట్టు ఉండాలి. అంతేగాని నువ్వెవడరా చెప్పడానికి గొట్టామనే స్థాయిలో ఉండకూడదు. కాబట్టి ప్రతి దేశంలో బలహీన ప్రభుత్వాల కోసమే వాళ్ళు ప్రయత్నిస్తారు. సోరోస్ టీమ్ అనేటటువంటిది చేసే పని అదే. ఇది ఒక్క సోరోస్ కాదు, సోరోస్ అనేవాడు ముందుంటాడు, అతని వెనకాల ఉండేటటువంటిది ఈ బడా బడా సాఫ్ట్వేర్ జైంట్స్ వీళ్ళందరూ ఉన్నారు కదా, లక్షల లక్షల కోట్ల రూపాయల వ్యాపారాలు చేసేది. ఇప్పుడు మెటా వాడిని నిన్న మోడీ వాళ్ళు పిలిపించారు. ఇదే పని ఇదివరకు చేయగలిగిరా? కాంగ్రెస్ ఏనాడని చేయగలిగిందా? మెటా వాళ్ళకి పిలిచి వార్నింగ్లు ఇవ్వటం, పిలిచి వార్నింగ్లు ఇవ్వడం అన్నటువంటిది ఎందుకు? అప్పుడు పిలిస్తే గనక అమెరికా ఒప్పుకోదు. వాస్తవంగా అమెరికాకి సరెండర్ అయ్యింది కాంగ్రెస్. అమెరికా చెప్పినట్టు ఇప్పుడు యోగేంద్ర యాదవ్ అనేవాడు ఉన్నాడు, అతనితో పాటుగా ఈ డీప్ స్టేట్ ద్వారా ఫండింగ్ పొందే సంస్థలలో మూడు సంస్థల వాళ్ళు ఉన్న కమిటీ, సోనియా గాంధీ నాయకత్వం, సోనియా గాంధీతో పాటుగా ఒక 10-12 మంది మేధావులు, అందులో 3-4 సోరోసోళ్ళు టీం వాళ్ళే. వీళ్ళందరూ కలిసి అప్పట్లో ఈ జాతీయ సలహా మండలి అని ఒకటి పెట్టారనమాట, నేషనల్ అడ్వైజరీ అనమాట. వాళ్ళు ఏ నిర్ణయాలు తీసుకుంటారో అది మాత్రమే మన్మోహన్ సింగ్ అమలు చేయాలి ఆ రోజున. మీరు ఒక్కసారి అప్పుడు విజువల్స్ చూస్తే
ఇప్పుడు చైనా అధ్యక్షుడు వచ్చాడు, లేకపోతే ఇంకో దేశానికి సంబంధించిన ప్రధానమంత్రి వచ్చాడు. ఆ దేశానికి సంబంధించిన ప్రధానమంత్రి అధ్యక్షుడు వచ్చినప్పుడు మన దేశం తరపున ఎవరు రిసీవ్ చేసుకోవాలి? మన్మోహన్ సింగ్ రిసీవ్ చేసుకోవాలి. కానీ సోనియా గాంధీ రిసీవ్ చేసుకునేది, మన్మోహన్ సింగ్ని పరిచయం చేసేది ఇదిగో ఈయన అని చెప్పేసి, కేంద్ర మంత్రిని పరిచయం చేసేది ఈయన అనేసి. అంటే ఏంటి? షాడో ప్రైమ్ మినిస్టర్ కింద ఆవిడ వ్యవహరించడం కాదు, ప్రత్యక్ష ప్రధానమంత్రిగా, ప్రత్యక్ష అధినేత్రిగా ఆవిడ వ్యవహరించింది. ఎందుకు చేయించారు? ఆమెకి ఎందుకు ఆ ఛాన్స్ ఇచ్చారు వీళ్ళు? ఎందుకు ఇప్పించారు వీళ్ళు? అంటే ఆమెకి ఒక మెసేజ్ డీప్ స్టేట్ నుంచి ఇది వచ్చింది. ఇప్పుడు కాంగ్రెస్ లో అధిష్టానం అంటుంటారు చూడండి, అధిష్టానం చెప్పిందంటే మూసుకుని పనిచేసేయాలి వాళ్ళు, లేకపోతే పార్టీ నుంచి పక్కన పెడతారు. కాంగ్రెస్కి అధిష్టానం డీప్ స్టేట్ అనమాట. డీప్ స్టేట్ నుంచి ఒక మెసేజ్ వచ్చిందంటే ఆటోమేటిక్గా అమలైపోతుంది. ముంబైలో పేలుళ్ళు జరిగినాయి. ముంబైలో పేలుళ్ళు జరుగుతుంటే రాహుల్ గాంధీ గారు ఎక్కడో డ్యాన్స్ ఆడుకుంటున్నారు. రాహుల్ గాంధీ గారిని అడిగారు, జరుగుతుంటాయి కాల్పులు జరుగుతుంటాయి, మరణాలు జరుగుతుంటాయి, పోలీసులు యాక్షన్ తీసుకుంటుంటారు, నేను వచ్చి ఇక్కడ కూర్చుని ఏం చేయాలి, నేను అక్కడ ఆగిపోతాం వల్ల ఏం ఒరుగుతుంది అన్నాడు. నెంబర్ 1. నెంబర్ 2, మన్మోహన్ సింగ్ ఎవరో తర్వాత సైనిక అధికారులు చెప్పుకొచ్చారు, మన్మోహన్ సింగ్ కూడా ఒప్పుకున్నాడు. అప్పుడు దీని తర్వాత సైన్యం వెళ్ళి మన్మోహన్ సింగ్కి చెప్పింది, సార్ మనం పాకిస్తాన్లో ఒక ఏరియాని కొట్టేద్దాం అనేసి. అంటే మన్మోహన్ సింగ్ వెంటనే సోనియా గాంధీకి చెప్పాడు. సోనియా గాంధీ 2 గంటల తర్వాత మాట్లాడతానంది. ఆ తర్వాత ఒక 2 గంటలకి మన్మోహన్ సింగ్ చెప్పింది అమెరికా వాళ్ళు వద్దంటున్నారు అని. మన్మోహన్ సింగ్ ఓపెన్గా చెప్పాడు ఆ మొక్క, పార్లమెంట్లో చెప్పాడు, చిదంబరం చెప్పాడు ఆ మొక్క, అమెరికా వద్దందని ఆగామని చెప్పేసి. ఏది దాడులు చేయకుండా. బాంబేలో అంటే భారతదేశపు వాణిజ్య రాజధాని అల్లకల్లోలం చేయాలనుకున్నటువంటి శక్తుల్ని అక్కడ దానికి రివర్స్ దెబ్బ కొట్టనీయకుండా వాళ్ళు ఆపారు. అంటే ఎవరు సరెండర్ అయినట్టు? ఇది ఒక ఆస్పెక్ట్. ఎందుకు ఈ సోరోస్ గురించి చెప్తున్నానంటే, భారతదేశంలో యుఎస్ ఎయిడ్ అనేటటువంటి మొన్న అమెరికాలో యుఎస్ ఎయిడ్ వాళ్ళు ఇచ్చిన నివేదిక, దాని మీద ఇతను ఎలన్ మాస్క్ ఉన్నాడు కదా, ఎవరైతే మన ట్విట్టర్ అధినేత, అతని ఆధ్వర్యంలో కమిటీ వేస్తే వాళ్ళు తేల్చింది ఏంటంటే ఈ యుఎస్ ఎయిడ్ అంతా దుర్వినియోగం అవుతుంది. యుఎస్ ఎయిడ్ లో మెజారిటీ సొమ్ము సోరోస్కు పోయింది. సోరోస్ ఏం చేస్తున్నాడు? దాన్ని ప్రభుత్వాలు మార్చడానికి వాడుతున్నాడు. ఎలా? సింపుల్ ఈజీగా అర్థమయ్యే భాషలో చెప్పాలంటే, ఇప్పుడు అండమాన్ నికోబార్ ఐలాండ్ మనకి చాలా కీలకం రక్షణ రంగంలో. సముద్రం పక్కన అడవులు ఉండవా? సముద్రం పక్కన కొండలు ఉండవా? సముద్రం పక్కన ఈ న్యాచురల్ రిసోర్సెస్ ఉండవా? చైనా దగ్గర సముద్రం దగ్గర లేవా? ఇప్పుడు హార్ముజ్ జలసంధి ఉంది. హార్ముజ్ జలసంధికి అటు ఇటు దేశాలు ఉన్నాయిగా, అక్కడ చెట్లు అయ్యాను ఉన్నాయిగా, అడవులన్నీ ఉన్నాయిగా, వాటి మధ్యలోనే కదా పోర్టులు పెట్టింది, వాటి మధ్యలో నుంచినే కదా వస్తుంది షిప్పులు. ఇప్పుడు మన అండమాన్ నికోబార్ ఐలాండ్లో 1960వ సంవత్సరంలో ప్రతిపాదించారు మన సైన్యం, అక్కడ మనం పెట్టుకుందామండి అని. చైనా యుద్ధంలో అది కూడా ఒక కారణం. మావో జెడాంగ్కి సీన్ అర్థమైంది ఆ రోజున. భారతదేశం మీదకి చైనా దాడికి ఎందుకు వచ్చింది అనుకుంటున్నారు? ఆ రోజుల్లో మన సైన్యముకి ఒక సజెషన్ వచ్చింది, మన సైన్యం అక్కడ పెడదామనుకుంది స్థావరం, అండమాన్ నికోబార్ ఐలాండ్. అక్కడ పెడితే మనల్ని దాటుకుంటూ వెళ్ళాలి చైనా షిప్స్ అన్ని కూడా. అంటే మన చేతిలో ఉంటది ఆ ప్లేస్ గ్రిప్. ఆ గ్రిప్ మనం తెచ్చుకుంటానికి మన సైన్యం ఎప్పుడైతే వ్యూహాత్మకంగా అడుగులు వేస్తుందో అప్పుడు కావాలనినే మన దేశం మీదకి దాడి చేశాడు. వాస్తవంగా భారత్ చీనీ బాయి బాయి అని నినాదాలు చేసినోడు జవహర్లాల్ నెహ్రూ. అలాంటి జవహర్లాల్ నెహ్రూని పక్కన పెట్టి 35,000 ఎకరాలు ఆక్రమించుకుంది చైనా, ప్లస్ మనతో యుద్ధానికి వచ్చింది, మనల్ని సర్వనాశనం చేసింది ఆ రోజున. చివరికి ఆ మానసికవేత్తతోనే ఆయన చనిపోయాడు. అంటే చైనా వాడు అంత జాగ్రత్తగా ఆలోచించి అండమాన్ నికోబార్ ఐలాండ్లో మనల్ని ఆ రోజు నుంచి పెట్టనీయకుండానే చూశాడు. వాడికి సోరోస్ అంటుంటారు, చైనా సోరోస్ ఒకటే. చైనా వాడు ఇదే అమెరికాలో సోరోస్ అనేవాడు చైనా భావజాలంతో అమెరికాలో నడిచే పెట్టుబడిదారు అనమాట, అతను పెద్ద షావుకారు. ఇప్పుడు మొన్న అండమాన్ నికోబార్ ఐలాండ్ లో మనం ఒక నేవీ బేసు, అట్లాగే అక్కడ ఆయిల్ రిసోర్సెస్, ప్లస్ దాన్ని ఒక సింగపూర్ టైప్ లో చేద్దాం అనుకుంది మోడీ సర్కార్. ప్లాన్ ప్రిపేర్ చేసింది, అంతా సెట్ అయిపోయింది. అకస్మాత్తుగా విదేశాల నుండి కొంతమంది
మన దేశంలో స్వచ్ఛంద సంస్థల పేరుతో కొంతమంది అక్కడికి వెళ్ళి చెట్టుని కావులించుకుని చెట్లు నరకడానికి వీల్లేదు. అప్పట్లో మన బుల్లెట్ ట్రైల్ కూడా, జపాన్లో బుల్లెట్ ట్రైల్ పర్లేదట, మన దేశంలో బుల్లెట్ ట్రైల్ వస్తే కనుక చెట్లు నరకకూడదట. ఈ ముక్క ఈ వాగుడు వాగి ఇది చూసినప్పుడు మనకి ఎమోషనల్, పాపం ఏదో లేరా. మనకి హిందువుల్లో ఉన్నటువంటిది ఒకటి ఏంటంటే ధర్మ జాగరణ ఎక్కువ, పాప భీతి ఎక్కువ, పోనీలేరా పాపం అనేటటువంటి. ఆ పోనీలేరా అన్నటువంటి మన దౌర్భాగ్యాన్ని వీడు వాడుకుంటున్నారు. అక్కడ పెట్టకూడదట, దాంట్లో పెడితే చెట్లు పోతాయట, అక్కడ గిరిజన తెగలు ఉంటాయంట, వాళ్ళు అయిపోతారట. వాళ్ళు ఎందుకు అవుతారు? తెగల లోపల ఉంటాయి, అడవి లోపల. నువ్వు ఒడ్డుని చేసుకునేది పని. ఇప్పుడు విశాఖపట్నంలో నేవీ ఉంది బేసు, అక్కడ ఉన్న అడవుల్లో ఉన్న గిరిజనులకి ఏమన్నా అయిందా? వాళ్ళు అక్కడే పాడేరులో ఎన్ని అడవులు ఉన్నారు కదా, ఇక్కడ కూడా అంతే కదా. ఎవరి జీవితం వాళ్ళది, దాన్ని ఏం డిస్టర్బ్ చేయట్లేదు కదా మనం. కానీ ఆ వంక చూపెట్టి ఎవరు ఈ సంస్థలన్నిటికీ ఫండింగ్ అంటే సోరోసోల్, చైనా వాళ్ళు. డబ్బులు ఎక్కడి నుంచి వచ్చినాయి స్వచ్ఛంద సంస్థకి? ఇప్పుడు నువ్వు నేను రాత్రి పగలు కష్టపడుతుంటేనే నెల అయ్యేటప్పటికి రూపాయలు ఎత్తుక్కుంటున్నాం ఇంట్లో పెళ్ళాం అడిగినప్పుడు. డబ్బులు ఎక్కడని, అది కొనిపెట్టి ఇది కొనిపెట్టి అంటే డబ్బులు ఎక్కడ ఉన్నాయంటే ఇంట్లో గొడవలు పడుతున్నాం మనం. ఇక్కడ వచ్చేటప్పటికి ఎట్లా ఉంటుంది దీంట్లో? వీళ్ళకి డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి? వీళ్ళు దేశాలు తిరిగేస్తున్నారు, ఊళ్ళు తిరిగేస్తున్నారు, అక్కడికక్కడ కూర్చుంటున్నారు. వీళ్ళకి డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి అంటే ఈ ఫండింగ్. వీళ్ళకి ఒక స్వచ్ఛంద సంస్థ ఉంటుంది, ఆ స్వచ్ఛంద సంస్థకి వీళ్ళు డబ్బులు వేస్తారు. ఏంటంటే పర్యావరణ పరిరక్షణ జాగృత సంస్థ. పర్యావరణ పరిరక్షణ కోసం పోరాడే వాళ్ళకి అమెరికా వాడు ఫండింగ్ ఇస్తాడు, వాడి దేశంలో మాత్రం వాడు కట్టుకుంటాడు. అక్కడ వాడు ఏమైనా చేసుకోవచ్చు. చైనా వాడు ఫండింగ్ ఇస్తాడు, ఆడి దేశంలో ఆడు చేసుకుంటాడు. ఇది ఒక ఆస్పెక్ట్ నడుస్తున్నాయి పర్యావరణ సంస్థలు పెట్టి. మీకు ఒక విషయం జోక్ తెలుసా? నర్మదా బచావో ఆందోళన్ అని చేశారు సుదీర్ఘకాలం, మేధా పాట్కర్ అక్క గారు. విశేషం ఏంటంటే నర్మదా నది మీద వంతెన కడితే మత్స్యకారులకు ఉపాధి పోతుందట. మత్స్యకారులకు ఉపాధి కోల్పోతుందని చెప్పి ఆవిడ నిరాహార దీక్ష దశాబ్దాల పాటు రచ్చరచ్చ చేసింది, గొడవ. మేధా పాట్కర్ నరేంద్ర మోడీ మొండిగా నుంచుని కట్టాడు. అక్కడ కోర్టులకు వెళ్ళింది, న్యాయ పోరాటాలు చేసింది, ఏళ్ల తరబడి లేట్ అయింది. లేట్ అవడం వల్ల ఏమవుతుంది? మనం 1000 కోట్లతో అనుకున్న ప్రాజెక్టు 25,000 కోట్లు అవుతుంది. ఇప్పుడు పోలవరం మొదట్లో కట్టాలనుకున్నప్పుడు 1000 కోట్లు, ఇవాళ 55,000 కోట్లు. ఫస్ట్ దశ పూర్తి అవడానికే 38,000 కోట్లు. ఎందుకని అవుతుంది? ఈ లేట్ వల్లనే కదా. ఇప్పుడు అక్కడ అట్లాగా ఏది నర్మదా బచావో ఆందోళన జరిగింది. ఇది ఒక ఆస్పెక్ట్. అయితే మీకు అణు విద్యుత్ కర్మాగారం కొడంకలంలో, భారతదేశంలో రష్యా మంచి మిత్రులు, ప్రపంచంలో అణు విద్యుత్ కర్మాగారాల ఎక్స్పర్ట్ రష్యా. వాళ్ళ దగ్గర ఇంకో స్పెషల్ ఏంటంటే మన బ్యాంకు లాంటి వాళ్ళు. మనమేమి ఇప్పుడు మన బ్యాంకులో మనకు కొంత సంపాదన ఉందంటే లోన్ ఇస్తారు, హౌసింగ్ లోన్. మనం నెలకి అద్దె కట్టే డబ్బులు వాటికి కట్టేసుకుంటే కిస్తీ మనకు 20 ఏళ్ళకు 30 ఏళ్ళకి ఇల్లు సొంత అవుతుంది. ప్రస్తుతం మనం సొంత ఇల్లు తీసుకుంటాం, ఇంతే కదా. రష్యా వాడు వచ్చి ఫ్యాక్టరీ పెట్టేస్తాడు ఇక్కడ మనం పర్మిషన్ ఇచ్చిన చోట. కరెంట్ ₹1 దాంట్లో తయారయ్యేది. దేశంలో 25 ప్లాంట్లు పెట్టడానికి ఆ రోజుల్లో ముందుకు వచ్చాడు రష్యా వాడు, 60లు 70లు. ఆ రోజున కరెంటు ప్రొడక్షన్ కనుక ఆ ₹1 వచ్చి ఉంటే, ఇవాళ ₹1, ఆ రోజున 10 పైసలు రేంజ్ వచ్చి ఉంటే, ఈ దేశంలో పారిశ్రామిక ప్రగతి చైనా అమెరికా తాతలు. మనం అక్కడికి ఎందుకు పోవాలి? ఇక్కడే ఇండస్ట్రీస్ అన్నీ వస్తాయి కదా. మీకు గుర్తు 2014కి ముందు కూడా మన పరిస్థితి ఏంటి? కరెంట్ ఎప్పుడు వస్తుందో తెలియదు, కరెంట్ ఎప్పుడు పోతుందో తెలియదు. పట్టణాల్లోనేమో రోజులో 8 నుంచి 12 గంటల కోతలు, పల్లెల్లోనేమో 8 నుంచి 8 గంటలు కరెంటు వస్తదేమో, 3-4 గంటల కరెంట్ వచ్చేది పల్లెల్లో. గుర్తుంది కదా అప్పుడు మన జీవితాలు. ఫ్యాక్టరీలో ప్రతి ఏడాది గొడవే, మంచినీళ్ళకి సమస్యలే. అలాంటి పరిస్థితి ఫేస్ చేశాం 2014 దాకా. ఇప్పుడు 24 గంటల కరెంట్ వచ్చాక ఎన్ని మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్లు వస్తున్నాయి? ఎందుకు? పరిశ్రమ ఆపాల్సిన అవసరం లేదు. పరిశ్రమ కరెంటు లేకపోవడం వల్ల ఆపితే, ప్రొడక్షన్ లేకపోతే అడిగి డబ్బులు ఎవరు ఇస్తారు? నాకు బాగా గుర్తు, మేము స్టీల్ షాప్లో పనిచేసేటప్పుడు మా నాన్న కొంతమంది కలిసి షాప్ సొంతగా పెట్టారు. అప్పుడు మా షాప్ తరపున ఈ అంటే మామూలుగా గిన్నెలు డబ్బాలు ఇట్లాంటి ఇతర రాష్ట్రాల నుంచి కొనుక్కునేవాళ్ళం మొదట్లో. ఏది బొంబాయి, తమిళనాడు లాంటి. అక్కడ కాస్ట్ ఎక్కువ అవుతుంది. మన దగ్గర ఇక్కడ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ ఉన్నాయి, గుంటూరు, తర్వాత మన తాడేపల్లి ఇట్లాంటి ఏరియాలో ఉండేవి. స్టీల్ ప్లేట్లు తయారు చేసేవి, స్టీల్ అదేది గిన్నెలు, బిస్కెట్ డబ్బాలు అంటే బియ్యం డబ్బాలు తయారు చేసేవి.
వాళ్ళకి మనం ఆర్డర్ ఇచ్చి మనం చేతికి ఆ రేకిస్తే వాళ్ళు తయారు చేసి ఇచ్చేస్తారు మనకి మెటీరియల్, మనం ఆ కాస్ట్ పెట్టుకుంటాం. ఇట్లాంటి 3-4 లీజుకి తీసుకున్నాం. అప్పుడు కరెంటు లేకపోవడం వల్ల, ఈ పల్లెల్లో కరెంటు కోత వల్ల వాళ్ళు పడుకుంటాం, వాళ్ళకి జీతం మాత్రం ఇచ్చేయాలి ఏ రోజుకు, తప్పదు కదా. మరి కరెంట్ లేదు కదా అంటే మనతో తప్పు, కానీ వాళ్ళది కాదు కదా. అంతే కదా. జనరేటర్లతో వర్కౌట్ కాదు అక్కడ. అవును. ఈ కారణంగా వ్యాపారం నష్టపోయాం, ఆ కంపెనీలు మూతపడ్డాయి. ఇలాంటి కరెంటు ఆ రోజుల్లో వచ్చేదాన్ని ఏం చేశారు, వాటి దగ్గర ఆందోళన చేసే వాళ్ళకి స్వచ్ఛంద సంస్థలు అంటారు, ఆ సంస్థలకి ఫండింగ్ విదేశాల నుండి వస్తుంది. ఈ సోరోస్ బ్యాచ్, ఆ చైనా బ్యాచ్ వస్తుంది. ఇక్కడ మన దేశంలో డెవలప్మెంట్ ఎక్కడో ఎందుకు, ఇప్పుడు తమిళనాడులో రాగి పరిశ్రమ ఉంది, దాన్ని పర్యావరణం అని చెప్పి అడ్డుపెట్టి రచ్చరచ్చ చేసి ఆపిచ్చారు, లోకల్ వాళ్ళతో గొడవ చేసి. ఈ గొడవలు చేసేటప్పుడు ఏంటంటే ధర్నా చేసే వాళ్ళకి భోజనాలు ఇవన్నీ, వాళ్ళకేమో మీకు రాసినం అయిపోతారు, మీ పిల్లలు చచ్చిపోతారు, అది చచ్చిపోతారు, ఇది చచ్చిపోతారని వాళ్ళని బెదిరేస్తారు, పాంప్లెట్లు పంచుతారు, ఉపన్యాసాలు ఇస్తారు, కవితలు పాటలు వాటితో రెచ్చగొట్టుదులు పెడతారు. వాళ్ళకి అన్ని మానేసుకుని అక్కడికి వచ్చి కూర్చుంటారు, వాళ్ళకి తిండి అయ్యి మాత్రం వీళ్ళు ప్రొవైడ్ చేస్తారు. వీళ్ళు అక్కడ ఆపేశారు. అది ఆపిన ఫలితం చైనా నెంబర్ 1 అయ్యింది రాగి తయారీ. మన దేశానికి ఇది ఎప్పుడు 30-40 ఏళ్ల క్రితం ప్లానింగ్ మంది నాశనం చేశారు. అట్లాగా ఇలా ప్రతి సంస్థ మన దేశంలో పారిశ్రామిక ఎదుగుదలని అడ్డుకున్నటువంటి ప్రతి దాని వెనకాల స్వచ్ఛంద సంస్థల పేరుతో డబ్బులు. ఎందుకు, మన దేశంలో చీఫ్ లేబర్ దొరుకుతారు, మన దేశంలో పనిచేసే శ్రామిక శక్తి ఉంది. వీళ్ళ శ్రమను ఇక్కడే వాడటం మిగించేస్తే గనక ఇక్కడ బాగుపడిపోతే వాళ్ళు నాశనం అయిపోతారు. కాబట్టి అలా నాశనం చేశారు. ఇది ఒక ఆస్పెక్ట్. రెండవ ఆస్పెక్ట్ ఉంది, మతం. ఈ దేశంలో మతాన్ని అడ్డుపెట్టి ఆడే నాటకం. ఈ దేశంలో నాకు బాగా గుర్తు, మా చెల్లెలకి డెలివరీ అప్పుడు విజయవాడలో అమెరికన్ హాస్పిటల్లో జాయిన్ చేశాం. జాయిన్ అయినప్పుడు ఫస్ట్ అంతా బాగానే ఉంది, ఫస్ట్ చెకప్ నుంచి అన్నీ కరెక్ట్గానే జరిగినాయి. కరెక్ట్గా డెలివరీ టైంకి ఆ రోజు పొద్దున పుట్ట కూడా నార్మల్గానే ఉందన్నారు. ఇంకొక 1-2 అవర్స్లో డెలివరీ అనగా ఓ నర్సు వచ్చేసేసి కొంచెం తేడా వస్తుంది, మీరు వెళ్ళి అక్కడ దేవుడు గుడి ఉంది దండం పెట్టుకుంటారండి అంది. ఎక్కడ అంటే ఆ రూమ్ బయటికి వెళ్తాక చివర ఉంటుంది అంది. వెళ్ళి అక్కడికి ఏ గుడి కనిపించలా, వెనక్కి వచ్చి మళ్ళీ అడిగా, ఆ అమ్మాయి వెళ్ళిపోయింది. ఇంకొక నర్సు వచ్చింది, అయిపోయింది దండం పెట్టుకున్నారా అంది. గుడి ఏం కనిపించలేదు నాకన్నా, ఉంది కదా అక్కడ అంది. మళ్ళీ వెళ్ళి చూసా, ఏంటది గుడి, మేరీ మాత విగ్రహం ఉంది అక్కడ. నేను వెనక్కి వచ్చేసి అక్కడ దేవుడి గుడి ఏం లేదండి అన్న. మేరీ మాత ఉంది కదా అంది. మేరీ మాత క్రైస్తవ అమ్మవారు కదమ్మా, మేము క్రైస్తవులం కాదు కదా హిందువులు అన్న. ఏ అమ్మవారు అయితే ఏంటి దండం పెట్టుకోండి అంది. సరే మనం అక్కడ ట్రీట్మెంట్ టైంలో ఎందుకులే అనేసి బయటికి వెళ్ళి వచ్చి ఆ దండం పెట్టుకున్నాంలే అమ్మా అని చెప్పా, అయిపోయింది. మళ్ళీ ఒక 1 అవర్ తర్వాత ఈ లోపలికి తీసుకెళ్ళాక పేరు పెట్టుకుంటానని చెప్పుకురండి, బాగా అడ్డం తిరుగుతున్నట్టుంది అని చెప్పింది. అంటే అక్కడికి వెళ్ళి అమ్మవారి దగ్గర దండం పెట్టుకుని పేరు మార్చుతాను, ఇదే పేరు మేరీ అమ్మవారి పేరు పెడతానని చెప్పాలట ఇక్కడ. నేను అప్పుడు చెప్పా, అట్లగా ఉండేది మీకు, నువ్వు నిన్నటిదాకా నువ్వు అన్ని కరెక్ట్గా ఉన్నాయని చెప్తే, ఇందాక కూడా గంట ముందు దాకా కూడా గంట నుంచి నీకు అర్థం పోయినా అక్కడ ఏమన్నా అమ్మాయి నొప్పులు పడుతుందా, లేదు మామూలుగా ఉంది. జనరల్ కాన్పు అయిపోయే టైంలో నువ్వు వచ్చేసేసి అక్కడికి వెళ్ళి గుడి అంటావు, గుడి ఏమో చూస్తే నీ మతాంది ఉంది. నేను ఇప్పటికిప్పుడు నీతో ఎందుకు మారిపోతాను నేను అంటే, ఇక ఎక్కువ గొడవ వద్దులే అని చెప్పేసేసి, ఎందుకంటే అప్పుడు ఫ్రెండ్స్ కూడా ఉన్నారు, 2-3 కలిసి గట్టిగా నిలదీశాడు కూడా ఆగింది. దీనికి ఈ గుడికి ఈ హాస్పిటల్కి ఫండింగ్ ఎక్కడ ఇస్తారు, వీళ్ళకి జీతాలు ఇవన్నీ మన దగ్గర ఫీజు కలెక్ట్ చేస్తారు. మనం అక్కడ ఎందుకు చేరుస్తాము, బయట ప్రైవేట్ హాస్పిటల్తో పోల్చుకుంటే ఒక 20 రూపాయలు తక్కువ ఉంటుంది, అందుకు చేరుస్తాం అక్కడ. ప్లస్ బాధ్యతగా నర్సులు పనిచేస్తారు అన్న ఉద్దేశం, డాక్టర్లు నర్సులు అన్నది కూడా క్రమశిక్షణతో ఉంటారని చేరుస్తాం మనం. పెద్ద ప్రైవేట్ హాస్పిటల్ వస్తేనేమో 5,000 రూపాయలు అయితే ఇక్కడ 2,000తో పోతుంది అనమాట, అందుకు చేరుస్తాం. అక్కడ వాళ్ళకి మనల్ని అందరినీ పేషెంట్లుగా చూపించి విదేశాల నుంచి ఫండింగ్ తీసుకుంటారు, నెంబర్ 1. మన దగ్గర ఫీజు తీసుకుంటారు, నెంబర్ 2. తీరా చూస్తే ఇక్కడ మత మార్పిడి ఒక ఆస్పెక్ట్, అది ఒక ఆస్పెక్ట్. స్కూళ్ళు మీరు చూడండి, ఇప్పుడు వందే మాత్రం పాడటానికి క్రైస్తవ స్కూళ్ళల్లో వద్దట, ముస్లిం స్కూళ్ళల్లో వద్దట, కానీ మనం అక్కడికి వెళ్తే ఈ మే గాడ్ బ్లెస్ యూ, లేకపోతే కనుక
మా దేవుడే సుప్రీం ఇట్లాంటివి మాట్లాడిస్తారు మనతో అక్కడ. మే లార్డ్ బ్లెస్ యూ ఇయే కదా అక్కడ ఉండేది. ఈ అంటే అక్కడ వాళ్ళకి సంబంధించిన పదాలు వాడచ్చు, మనం వాడదు. మనం ఫీజులు కడతాం, స్థలాలు గవర్నమెంట్ ఫ్రీగా ఇస్తాయి, ఎయిడెడ్ కాలేజీలు ఎయిడెడ్ స్కూళ్ళు అంటే గవర్నమెంట్ లో ఆ లెక్చరర్లకి ఆ టీచర్లకి జీతాలు కడుతున్నాయి. కానీ మనందరినీ స్టూడెంట్స్ గా పోషిస్తున్నాం అని చెప్పి విదేశాల నుంచి ఫండింగ్ తీసుకుంటారు వీళ్ళు. ఇక్కడ వీళ్ళు మత మార్పిడికి విద్య వైద్యం. మీరు క్రైస్తవ అనాథాశ్రమాలు చూడండి ఎప్పుడైనా సరే, అనాథకి మతం ఏంటండి అంటాం మనం కదా. అందులో పేర్లు ఏం పెడతారు చూడండి. రోజు వాళ్ళ చేత వాడు హిందూ కూడా అక్కడ అనాథం చేర్చాం మనము, వాడిని హిందూ పేరుతో ఉండనిస్తారా? నెంబర్ 1. రెండోది, హిందూ ప్రార్థనలు చేయనిస్తారా క్రైస్తవ అనాథాశ్రమంలో, క్రైస్తవ వృద్ధాశ్రమంలో? చూడండి ఒక్కసారి. గతి లేదు కాబట్టి బతికేస్తున్నాం మనం. వాళ్ళకి వీళ్ళని చూపెట్టి ఫండింగ్ ఎవడిస్తున్నాడు బయట? మాకు మతం లేదంటున్నారు ఇక్కడ, కానీ మతంలోకి నువ్వు మారకపోతే నీకు లేదు అక్కడ అవకాశం. వాటిట్లో పనిచేస్తున్నటువంటి ఆ స్వచ్ఛంద సంస్థలో పనిచేసేవాడు సచ్చినట్టు మతం మారాలి. నువ్వు హిందువుగా ఉండి బొట్టు పెట్టుకుని వెళ్ళి పూజ అక్కడ కూర్చుని ఉద్యోగం అంటే ఎవరు వాళ్ళు? అంటే ఏంటి అక్కడ జరుగుతున్నది? వీటికి నియంత్రణ. అక్కడ ఏం చెప్తున్నారు? సెక్యులర్ కంట్రీస్ మేమని చెప్తున్నారు, అమెరికా, యూరోప్ దేశాలు. చైనాలో మాకే మతం లేదంటున్నారు. చైనా వాడిచ్చిన డబ్బులతో నక్సలిజం స్ప్రెడ్ అయింది. నక్సలైట్లకు ఫండింగ్, టెర్రరిస్టులకు ఫండింగ్ ఏది? ఈ గిరిజన ప్రాంతాలు ఉన్నాయి కదా మన ఏజెన్సీ ఏరియాల్లో, అక్కడ జరిగిన గిరిజన తిరుగుబాట్లు ఉన్నాయి కదా, అక్కడ ఉన్నటువంటి గిరిజన వర్గాలు కొంతమంది టెర్రరిస్టులుగా మారి దేశం మీద దాడులు చేసినవి ఉన్నాయి కదా, ఉల్ఫా ఇట్లాంటివి ఉన్నాయి కదా, ఏదైతే ఉగ్రవాద సంస్థలుగా మారిన వాళ్ళందరికీ ఫండింగ్ ఇచ్చేది అక్కడ ఉన్న చర్చిలు. ఈ నక్సలైట్లకు ఫండింగ్ ఇచ్చినటువంటి చర్చి ఇది వీళ్ళు చైనా. ఇవన్నీ ఎట్లా ఇస్తారు? డైరెక్ట్ గా ఫండింగ్ ఇస్తే జైల్లో పెడతాం మనం. అందుకని ఏం చేస్తారు? స్వచ్ఛంద సంస్థ పేరుతో రిజిస్టర్ అవుతారు, స్వచ్ఛంద సేవ అని సాకు చూపెడతారు. ఫైనల్ గా చేస్తుంది ఈ దేశంలో వాళ్ళు చెప్పినట్టు నడిచేటట్టు. గిరిజన ప్రాంతాల్లో ఒక గిరిజనుడు క్రైస్తవుడు ఎందుకు అయ్యాడండి? ఒక గిరిజనుడు ముస్లిం ఎందుకు అయ్యాడు? గిరిజన ప్రాంతంలో ఒక చట్టమే ఉంది, 170 యాక్ట్. ఒక హిందువుగా నువ్వైనా నేనైనా సరే ఓసీనో పీసీనో అక్కడికి వెళ్ళి మనం ఇల్లు కట్టుకోలేం, అక్కడ ఒక షాప్ పెట్టుకోలేం, అక్కడ ఒక హోటల్ నడపలేం. బికాస్ 170 యాక్ట్ గిరిజనుడికి మాత్రమే అక్కడ హక్కు. మరి అట్లాంటి చోట్ల చర్చ ఎట్లొచ్చింది? అట్లాంటి చోట్లను క్రిస్టియన్ ఎట్లొచ్చాడు? అలాంటి చోట్లను ముస్లిం ఎట్లొచ్చాడు? వాళ్ళకి ఆ సంస్థలు అక్కడ జాగ్రత్తగా పాగా వేస్తున్నాయి, మతం మార్చగలుగుతున్నాయి అక్కడ. ఎందుకని? ఆ స్వచ్ఛంద సంస్థల్లో 4 రోజులు పనిచేశాక మనోడేలే అన్నటువంటిది, పెళ్లి చేసుకో ఇందులో అమ్మాయిని, ఆ తర్వాత వాళ్ళ కుటుంబాన్ని మార్చు. ఇవే అక్కడ జరుగుతున్నది. మరి నిజంగా నీకు నిజాయితీ ఉండుంటే గనక హిందూ అమ్మాయిని హిందూలాగానే ఉండనిచ్చి నువ్వు క్రిస్టియన్, నువ్వు ముస్లిం లాగానే జరపచ్చుగా. నీ మతంలోకి మళ్ళీ ఎందుకు మార్చుకుంటావు? మరి పోనీ నువ్వు హిందూగా మారచ్చుగా, నువ్వు అమ్మాయిని పెళ్లి చేసుకున్నందుకు, లేదా అబ్బాయిని పెళ్లి చేసుకున్నందుకు. మారుతున్నారా? లేదు. వీళ్ళకి ఫండింగ్ ఎక్కడి నుంచి వస్తుంది? విదేశాల నుంచి వస్తుంది. మొన్న మధ్యన మీకు గుర్తుంది కదా, పవన్ కళ్యాణ్ గారు అధికారంలోకి వచ్చాకప్పుడు 30,000 మంది మహిళలు అని ఎత్తినప్పుడు అదంతా పొక్కకపోయింది. ఒక అమ్మాయిని రక్షించారు అప్పుడు విజయవాడ పోలీసులు. ఏది కాశ్మీర్ వెళ్ళి పట్టుకొచ్చారు, గుర్తుంది కదా, మాచివరం పోలీసులు పట్టుకొచ్చారు. అమ్మాయి పొరపాటున ఫోన్ మాట్లాడగలిగింది కాబట్టి దొరికారు వాళ్ళు. ఎక్కడ ఉంది అది కూడా ఆ తల్లిదండ్రులే పట్టుకున్నారు. ఒక జనసేన నాయకుడిని ఫాలో అప్ చేసుకుని. వాడెవడు? వాడు ఈ అమ్మాయిని వెంటపడి ఇంకొక ముస్లిం అమ్మాయి ద్వారా స్నేహం చేసి ఈ అమ్మాయికి వాడికి ఆ అమ్మాయి స్నేహం కల్పించి వాడికి ఆ తర్వాత నుంచి బ్లాక్మెయిల్ చేయడం ప్రారంభించాడు. ఆ తర్వాత అమ్మాయిని తీసుకుని వెళ్ళిపోయాడు కాశ్మీర్కి. ఆ అమ్మాయి కాశ్మీర్కి వెళ్ళాక కానీ అమ్మాయికి తెలియదు అసలు విషయం ఏంటి. అక్కడ ఇంకొక ముస్లిం ఇంట్లో వచ్చాడు, ఆయుధం కూడా ఉంది అక్కడ, తుపాకీ. మనం ఏం చేసాం? ఇక్కడ అమ్మాయిని పట్టుకొచ్చాం, వదిలేసాం. వాడు ఇట్టాక ఇంకెంతమందిని బట్టి ఉంటాడు? అప్పుడు ఆయన అరెస్ట్ చేసాం, వదిలేసాం. ఎక్కడి నుంచి వచ్చినాయి వీటికి డబ్బులు? సార్ ప్రధానంగా ఇలాంటి బిల్లు రావడం వల్ల ఒకవేళ ఓకే ఇది బిల్లు
రేపు ఎంతవరకు అమలు అవుతుంది ఏంటి అనేది ఒకటి. క్రిస్టియన్ మైనారిటీల మీద దాడిగా పరిగణిస్తామంటూ అమెరికా నుంచి రిపబ్లికన్ పార్టీల నుంచి వస్తున్న హెచ్చరికలు చూస్తా ఉంటే ఏమనుకోవాలి? అంటే అదే కారణం, నేను చెప్పాను కదా, దేశంలో ఇప్పుడు వాస్తవం మన 5 జరగాలి, ఇప్పటికి ఇంకా ఎందుకు వాయిదా పడుతుంది అనుకుంటున్నారు? అసలు ఈ నీటి ఉద్యమము కాక్రోచ్ జనతా పార్టీ ఉద్యమం వెనకాల ఉంది కూడా అదే. కాక్రోచ్ జనతా పార్టీకి ఫండింగ్ ఇచ్చింది కూడా వాళ్ళే, అట్లాగొచ్చింది. రెండో పాయింట్ ఏంటంటే, వీళ్ళకి ఈ దేశంలో కథ నడిపించడానికి ఉన్న ఈ వనరులన్నిటికీ బ్లాక్ అవుతుంది. బెదిరిస్తున్నారు ఇప్పుడు దేశాన్ని, వీళ్ళందరితో అల్లకల్లోలం చేయిస్తామని చెప్పేసి. గిరిజన సంఘాలని రెచ్చగొడతారు, ఎందుకంటే వాళ్ళకి ఫండింగ్ ఇస్తున్నారు. అట్లాగే మావోయిస్టుల కంటే ఇప్పుడు ఆపగలిగారు వీళ్ళు. కానీ ఇప్పటికీ ఆ వామపక్ష సంఘాలు అనేక మందికి ఫండింగ్ వస్తుంది. మీకు తెలుసో తెలీదో, మన దేశంలో డిజిటల్ మీడియాలోకి దాదాపు 150 కోట్లు వీళ్ళ ఫండింగ్ నడుస్తుంది. ది వైర్ అనే పేపర్ ఉంది కదా, ఆన్లైన్ది మీడియా, అది నడిపించేది విదేశీ సంస్థల విరాళాలతోనే. అట్లాంటి అనేకం, అంటే భారతదేశ వ్యతిరేక భావజాల వ్యవహారాలన్నిటికీ కేంద్రమైన ప్రతిదానికి ఫండింగ్ విదేశాల నుంచి వస్తుంది. అవి ఇప్పుడు వాళ్ళందరిది ప్రొవోక్ చేస్తారు, ఇక్కడ రెచ్చగొడతారు. అమెరికా సెనేటరే మాట్లాడాడు అంటున్నాం మనం, సెనేటర్ కాదండి, జేడీ వాన్స్ ఉపాధ్యక్షుడు వచ్చేసాడు మొన్న ఈ బిల్లు ఆపడానికి. ఇండియాకు వచ్చి డైరెక్ట్ గా కలకత్తాలో దిగాడు, మదర్ తెరిసా ఫౌండేషన్కి వెళ్ళాడు. అంటే మేము వీళ్ళ వెనకాల ఉన్నామని చెప్పడం. అది అక్కడ జరుగుతున్న తతంగం అదనమాట. ఒక రకంగా ఈ బిల్లు ద్వారా ఒకటి, భారత్ మీద వ్యతిరేకత సృష్టించే కుట్రలు ఆల్రెడీ మొదలైపోయినాయి. అలాగే ఈ ఫండింగ్ ప్రతి రూపాయికి లెక్క చెప్పాల్సి వస్తుందా? దానివల్ల వచ్చే ఫండింగ్ కూడా కంట్రోల్ అవుతుందా? ఇప్పుడు అమెరికా వాళ్ళు వీళ్ళు అడిగినప్పుడు షా చెప్పింది అదే, అరే పిచ్చి సన్నాసులారా, నిజాయితీగా పనిచేసేవాడికి దీనివల్ల ఏ ప్రాబ్లం లేదు. అవును. ఇప్పుడు మొన్న ఒకటి పట్టుబడ్డది కుంభకోణం. 1000 సిమ్ కార్డులు అమెరికాలోని ఒక దిక్కుమాల బ్యాంక్, లైక్ మనకి గ్రామీణ బ్యాంకు లాగా ఉంటాయి చూడండి, కోఆపరేటివ్, అట్లాంటి దాని నుంచి 1000 సిమ్ కార్డులు తెచ్చి దేశంలో ఉన్నటువంటి క్రిస్టియన్ ఆర్గనైజేషన్స్ అందరి దగ్గరకి ఇచ్చి వాటి ద్వారా డబ్బులు డ్రా చేశారు. 98 కోట్ల రూపాయలు. దాన్ని ఒక కస్టమ్స్ ఆఫీసర్ 12 సిమ్ములు ఉంటే ఎక్కడికి వచ్చినాయి అని ఎంక్వైరీ చేయడం ద్వారా బయటపడింది ఈ దేశంలో కుంభకోణం. అంటే ఆల్టర్నేటివ్ వీళ్ళు ఆల్రెడీ ప్లాన్ చేసుకుంటారు. అది కాకపోతే ఇప్పుడు అమెరికన్ బ్యాంకులో ఫండింగ్ పెట్టి ఇక్కడి నుంచి ఇచ్చేటట్టు. బేసిక్ గా ఒకటే, వాళ్ళ హవా నడవాలంటే ఇక్కడ వాళ్ళ మాటలు వాళ్ళ చెప్పు చేతల్లో ఉండేవాళ్ళు కావాలి. వాడు పిలిస్తే వచ్చేందుకు 100 మంది కావాలి ఈ దేశంలో తిరుగుబాటు చేయడానికి. ఇప్పుడు మనకు కనుక చైనా యుద్ధం జరిగినప్పుడు మీకు తెలుసో తెలీదో, చైనాకి అనుకూలంగా ఈ దేశంలో ఉద్యమాలు జరిగినాయి. మన మీద దాడికి వచ్చింది చైనాకి అనుకూలంగా, మన దేశానికి వ్యతిరేకంగా. వాడికి ఎవడిస్తాడండి డబ్బులు? చైనా వాడు కాకపోతే. అలాంటి మన దేశంలో జయచంద్రులు అంటారు అన్నమాట వీళ్ళని, అంటే సొంత రాజ్యాన్ని నాశనం చేసి పక్క శత్రువుకి అప్పచెప్పినోడు. అట్లాంటి జయచంద్రులు మన దేశంలో చాలా మంది ఉన్నారు. సరే, ఈ బిల్లుతో పాకిస్తాన్ అనే కాదు, చైనానే కాదు, అమెరికాతో కూడా ఉన్న సత్సంబంధాలు రేపొద్దున్న దూరం అవుతాయా? వాళ్ళు దూరం చేసుకుంటే వాళ్ళ కర్మ. మన దేశం మీద పెత్తనం వాళ్ళ నుంచి దూరం చేస్తున్నాం అంతే. అమెరికానే కాదు, యూరప్ దేశాల్లో చాలా దేశాలు ఇస్తాయి ఇక్కడ మన దేశంలో. మత మార్పిళ్ళు నిరోధించడానికో లేదంటే ఈ డబ్బుతో మత మార్పులు జరుగుతున్నాయి, మెయిన్ అదేనా కారణం ఈ బిల్లు రావడానికి? గత 77 ఏళ్లలో ఈ దేశంలో జరుగుతున్నటువంటి అవాంఛిత ఉద్యమాలు, అవాంఛిత అంటే మన ప్రయోజనాల కోసం కాకుండా మన వ్యతిరేకంగా, అంటే మనం ఒక మంచి పని చేస్తున్నప్పుడు ఈ దేశ ప్రయోజనాల కోసం. ఇప్పుడు మొన్న ఈ మధ్యన తెలంగాణలో రాడార్ సెంటర్ పెట్టడానికి ముందుకు వచ్చింది, సైన్యం పెడుతుంది. రాడార్ అంటే ఏంటి? దేశ భద్రతకు సంబంధించిన కీలకమైంది. దాన్ని అక్కడ చెట్లు పాడైపోతాయని ఉద్యమించినటువంటి వాళ్ళు ఎవరి ప్రయోజనాల కోసం పనిచేస్తున్నట్టు? ఇప్పుడు రేపు పొద్దున యుద్ధ నౌక అక్కడ అయి ఉంటే ఆ ఏరియాలో చేపలు పట్టుకోవడానికి ఇబ్బంది అవుతుందంటే ఏంది ఇది? వంతెన కడితే చేపలు పట్టుకునే వాళ్ళకి ఇబ్బంది అవుతుందా? అంటే దాని వెనకాల ఏంటి వీళ్ళ ఇంటెన్షన్? ఈ దేశం అనాగరికంగా, గతంలో గనక నెహ్రూ గారు ఎవరన్నా ఈ దేశానికి ప్రముఖులు వస్తే పాములు పట్టేవాళ్ళని, కోతులు పట్టేవాళ్ళని తీసుకొచ్చి ఎగ్జిబిషన్ పెట్టేవాడు వాళ్ళు ఎదురుకుండా. అంటే మనం అంత వెనుకబడి ఉన్న వాళ్ళని చూపెట్టేవాడు అనమాట. ఇప్పుడు నరేంద్ర మోడీ వస్తే మన దేశంలో ఉన్నటువంటి అభివృద్ధి చెందినటువంటి అమృత్ నగరాలకు, లేకపోతే ఏదో గుడి దగ్గరకో తీసుకుపోయి చూపెడుతున్నాడు మన కల్చర్ ఎంత ఉంది, మన సంప్రదాయం ఎంత ఉంది, మన సంస్కృతి ఎంత ఉంది, మన ఆర్కిటెక్చర్ ఎంత ఉంది అన్నటువంటిది.
ఉమ్, నువ్వు నీ దేశాన్ని ప్రొజెక్ట్ చేసే తీరులో ఉంటది. ఈ దేశాన్ని అవమానించేలాగా ఈ దేశం వెనకబడిపోయిందే అని ఎందుకు అంటారు? వాడి ఫండింగ్తో మనం బతుకుతున్నాం. నిజంగా ఇప్పుడు మీకు మిషనరీ స్కూల్లో చదివేటటువంటి విద్యార్థులకి మనం ఫీజు కడుతున్నామండి, గవర్నమెంట్ అవును. ఏడిస్తోందండి. కానీ అవును. మన పిల్లల ఫోటోలు పంపించి విదేశాలకి వాళ్ళ చేత స్పాన్సర్షిప్ తీసుకుంటారు వీళ్ళు, ఆ డబ్బులు వీళ్ళు వాడుకుంటారు. అవును. మరి అప్పుడు వాడికి ఏమనిపిస్తోంది? ఇండియాలో చదువుతుంది లేదు, తిండి తినడానికి లేదు, నేను చదివిస్తున్నాను ఇండియాలో అనుకుంటున్నాడు వాడు. అప్పుడప్పుడు వాళ్ళు వస్తారు, వాళ్ళతో ఇలా ఫోటోలు దిగిస్తారు. వీళ్ళకి తెలియదు ఆ ఆస్పెక్ట్. ఇదిగో వీళ్ళే నీ మనుషులు, వీళ్ళే నీ స్టూడెంట్ అని చెప్తారు. వీళ్ళకి నువ్వు స్పాన్సర్ చేస్తుంది, వీళ్ళకి నువ్వు స్పాన్సర్షిప్ అని వాళ్ళతో కూర్చోబెట్టి భోజనాలు పెట్టిస్తారు వీళ్ళకి. ఇలాంటి చాలా ఉన్నాయి. మన అంటే ఓ రకంగా మనకి సంబంధించి మనం ఒక ఆస్పెక్ట్ లో అనొచ్చు 40,000 కోట్ల రూపాయలు వస్తుంది ప్రతి ఏడాది, ఏదో పేరుతో వస్తే వచ్చింది కదా అని. దీంట్లో 60 నుంచి 70% మంది నిర్వాహకులు మింగేస్తున్నారు, దారి మళ్ళిస్తున్నారు ఆ డబ్బులు. గిరిజన ప్రాంతాల బాగు కోసమని విదేశాల నుంచి వచ్చిన డబ్బుల్ని నక్సలైట్లకు ఇచ్చారు ఫండింగ్, తీవ్రవాద ముఠాలకు ఇచ్చారు, ఉల్ఫా లాంటి నిధులు, ఆయుధాలు కొనుక్కోవడానికి ఇచ్చారు వీళ్ళ నిధులు. అంటే దుర్వినియోగం చేస్తున్నారు. అది అందుకోసమే ఈ నియంత్రణ. నిన్నేవడు తీసుకోవద్దు అంట్ల డబ్బులు, తీసుకో లెక్క చూపెట్టు, సింపుల్, మళ్ళీ తీసుకో అంతే. నువ్వు పేదరికానికి అంటావా, ఆ పేద పిల్లలు ఆధార్ కార్డుతో సహా చూపించు. పిల్లలు లేకుండా నడిపే కేంద్రాలు, అనాథలు లేకుండా నడిపే కేంద్రాలు, వృద్ధులు లేకుండా నడిపే కేంద్రాలు, 100 మంది వృద్ధులు ఉంటే 1000 మందిని చూపించాయి. ఇట్లాంటి ఇర్రెగ్యులారిటీస్ అన్ని పోతాయి. ఇక అది వీళ్ళ తింటం కష్టం అనమాట. అది సార్, ఫైనల్ గా ఈ బిల్లును అడ్డుకునే విషయంలో కాంగ్రెస్ కీలక పాత్ర పోషించబోతుందా? ఇంకొకటి, దీని ద్వారా రేపొద్దున్న దేశానికే కాదు మోడీకి కూడా థ్రెట్ ఉండే అవకాశం ఉంది అంటున్నారు, ఎంతవరకు వాస్తవం? ఆల్రెడీ మోడీ మీద థ్రెట్ అదే కదా క్రియేట్ చేస్తుంది. మోడీని అమిత్ షాని దించకపోతే డేంజర్ అనినే చూస్తున్నారు వాళ్ళు. ఎఫ్సిఆర్ఏ బిల్లు అన్నటువంటి తీసుకొచ్చినప్పటి నుంచి ఫస్ట్ మన్మోహన్ సింగ్ కూడా తీసుకొచ్చాడు. ఎందుకంటే ఆ కుడంకుళం ఫ్యాక్టరీ విద్యుత్ కేంద్రం దగ్గర గొడవ జరిగిందని. కానీ ప్రొవిజన్స్లో మార్పు చేపించేశారు చివరిలో సోనియా గాంధీని అడ్డుపెట్టి. ఇక్కడ అట్లాగా ప్రొవిజన్స్ మార్చడం కుదరదు, వీళ్ళు పర్ఫెక్ట్గా ఉన్నారు కాబట్టి ఇప్పటికీ ఒత్తిడి చేస్తున్నారు, దేశంలో అల్లకల్లోలం సృష్టిస్తామని భయపెడుతున్నారు. ప్రస్తుతానికి ఆ కారణంగానే మొన్న 5వ తారీఖు రావాల్సిన బిల్లు ఇంకా సాగుతోంది, కొన్ని రోజులు టైం పడుతోంది. ఇంకా ఆగస్ట్ 13 తర్వాత తెలుస్తుందేమో అసలు ఈ బిల్లు పాస్ అసలు ఈ సెషన్ లో పెడతారో లేదు డౌట్. బిల్లు పెట్టేశారు సభలో, చర్చ జరగలేదు వీళ్ళు. అదే చర్చ జరుగుద్దో లేదో అనేది. రైట్ చూద్దాం. నిజంగా దేశం మొత్తం ఎదురు చూస్తోంది ఈ బిల్లు విషయంలో. ఒక డేరింగ్ స్టెప్ అయితే తీసుకున్నారు ప్రధాని నరేంద్ర మోడీ. మరి ఎంతవరకు ముందుకెళ్తుంది ఈ బిల్లు విషయంలో? నిజంగా ఫారిన్ నుంచి వచ్చే విరాళాలు ఏవైతే ఉన్నాయో కాంట్రిబ్యూషన్స్, ఆ విషయంలో ప్రతి రూపాయికి లెక్క చెప్పాల్సి వస్తుంది. దుర్వినియోగం అవుతున్న డబ్బు విషయంలో కూడా ఒక అంచనాకైతే వస్తుంది. నిజంగా ఈ బిల్లు విషయంలో ముందుకు వెళ్ళనిస్తారా లేదంటే ఇప్పటి వరకు కలుగుల్లో దాగి ఉన్నాయి కొన్ని గుంటనక్కలు ఎదురు చూస్తున్నాయి, వాళ్ళందరూ బయటకు వచ్చి ఏం చేస్తారు భారత్ మీద? మొత్తానికి ఒక పెద్ద చర్చ నడుస్తుంది. చూద్దాం ఏం జరగబోతుందో.